ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, ప్రేమ సమస్యలు, కోర్టు సమస్యలు, పెళ్లి సమస్యలు, విదేశీ ప్రయాణం, రాజకీయ సమస్యలు, మానసిక సమస్యలు, భార్యాభర్తల గొడవలు, చేతబడి నివారణ, గుప్త నిధుల పరిష్కారం కోసం ఎటువంటి సమస్యలున్నా గురుగారిని సంప్రదించండి. ఏ జన్మలో చేసిన పాపమో కాని మార్చి 30 ఉగాది నుండి ఈ 4 రాసుల వారు అష్ట కష్టాలను అనుభవించబోతున్నారు. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్ కి స్వాగతం. అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఏం పాపం చేశారో తెలియదు గాని 2025 మార్చి 30 తర్వాత నుండి ఈ 4 రాసుల వారు అష్ట కష్టాలను అనుభవించబోతున్నారు. అంటే శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో ఈ 4 రాసుల వారికి అనేక రకాల సమస్యలు ఎదురవుతాయి. ఖర్చులు పెరుగుతాయి, మానసిక ఒత్తిడి పెరుగుతుంది, ఏ పని చేసినా కలిసి రాదు, బంధువులతో గొడవలు జరుగుతాయి, జీవిత భాగస్వామితో గొడవలు వచ్చే అవకాశాలున్నాయి, ప్రేమించిన వారు దూరం అవుతారు, ఆర్థికంగా అనేక సమస్యలు వస్తాయి, చేతులు ధనం అనేది మిగలదు, గ్రహాలు కూడా అనుకూలించవు. ఈ 4 రాశుల వారికి అనేక సమస్యలు రాబోతున్నాయి. పోలీస్ కేసులు, కోర్టు కేసులు, ఇలా ఎన్నో సమస్యలు వస్తాయి. ఆస్తులు చేజారిపోయే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం పాడవుతుంది, మనశ్శాంతి కరువవుతుంది. ఇక యాక్సిడెంట్లు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఉగాది తర్వాత నుండి ఈ 4 రాశుల వారు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. ఒక చిన్న తప్పు చేసినా మీ జీవితం తలకిందులుగా అవుతుంది కనుక ఉగాది తర్వాత నుండి ఈ 4 రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి, లేదంటే ప్రాణాల మీదకు వస్తుంది. మరి ఉగాది తర్వాత నుండి ఏ 4 రాశుల వారికి కష్టాలు రాబోతున్నాయో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాము. వీడియో చూసే ముందు జై శ్రీకృష్ణ అని కామెంట్ చేసి వీడియోని లైక్ చేయండి. అలాగే ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త సంవత్సరం ఆరంభం ఇది. తెలుగువారి అత్యంత ముఖ్యమైన పండుగ చాంద్రమానాన్ని అనుసరించి చైత్ర శుద్ధ పాడ్యమి నాడే ఉగాది వేడుకలను జరుపుకుంటారు. ఉగాదిని కొత్త సంవత్సరం ఆరంభం మాత్రమే కాకుండా కొత్త ఆశయాలు, కొత్త సంకల్పాలు, కొత్త జీవన విధానాన్ని ప్రారంభించే శుభదినంగా భావిస్తారు. ఉగాది రోజున ఉదయాన్నే తలస్నానం చేసి కొత్త బట్టలు ధరించి దేవాలయ దర్శనం చేస్తారు. ముఖ్యంగా ఈ రోజున ఉగాది పచ్చడి తినాలి. అందులో తీపి, కారం, పులుపు, చేదు, వగరు, ఉప్పు అనే 6 రుచులు ఉంటాయి. వీటిని మన జీవితంలో ఉండేటటువంటి అనేక అనుభవాలకు ప్రతీకలుగా భావిస్తూ ఉంటారు తెలుగువారు. ఈ రోజున పంచాంగ శ్రవణం చేయించడం విశేషం. ఎలా ఉండబోతుందో సంవత్సరం అంతా తెలుసుకుని పండితులు చెప్పే పంచాంగాన్ని, శుభ ఫలితాలను తెలుసుకుంటూ అశుభాలు ఏమైనా ఉంటే దానికి సంబంధించిన పరిహారాలను తెలుసుకుంటూ ఉంటారు. ఈ 4 రాశుల వారికి విపరీతమైన కష్టాలు రాబోతున్నాయని జ్యోతిష పండితులు చెబుతున్నారు. మరి ఆ రాశులలో మొట్టమొదటి రాశి ఏమిటి అంటే కనుక మేషరాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృతిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశి వారిగా భావించబడతారు. ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో ₹2 సంపాదిస్తే 14 రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితి ఎదురవుతుంది. అవమానాన్ని ఎక్కువగా పడాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆరోగ్యం కూడా బాగాలేదని చెప్పుకోవాలి. మానసిక ఒత్తిడి పెరుగుతుంది, మైగ్రేన్ సమస్యలు వచ్చే ఇబ్బందులు కలుగుతున్నాయి, ప్రేమికులు విడిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే ఈ రాశి వారికి కొన్ని పరిస్థితులు చేజారిపోతాయి. ఈ రాశి వారు చక్కటి ఫలితాలను పొందుకోవటానికి ఎప్పుడు కూడా ఇబ్బందులు పడవలసిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఈ రాశి వారు యోగా, ధ్యానం వంటివి చేయడం ద్వారా ఆరోగ్యాన్ని పొందుకోవచ్చు. సుందరకాండ పారాయణం చేయడం ద్వారా, ముఖ్యంగా ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేయడం ద్వారా 90% వరకు చెడు ఫలితాలు తగ్గిపోతాయి. ఇక 2వ రాశి వృషభ రాశి. ఈ రాశి వారు కృతిక నక్షత్రం, అలాగే 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 4 పాదాల్లో ఆదాయం 11గా ఉంది, వ్యయం 5గా ఉంది, రాజపూజ్యం 1, అవమానం 3గా ఉంది. ఆర్థిక పరంగా వీరికి ఎటువంటి సమస్యలు రావు, కానీ విశ్వవసునామ సంవత్సరంలో తప్పనిసరిగా అనేక కష్టాలు ఎదురు కాబోతున్నాయి. వీరు కూడా జాగ్రత్తగా ఉండడం అవసరం. మానసిక ఒత్తిడి, అలాగే ఈ రాశి వారికి ఆరోగ్య విషయాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఉద్యోగపరమైన ఇబ్బందులు, తల ఒత్తిడి ఎక్కువగా కలుగుతుంది, మానసికంగా ప్రశాంతత కరువవుతుంది. ఇక ఈ యొక్క రాశి వారు లక్ష్మీదేవిని ఆరాధించడం, అమ్మవారికి ఆవు నెయ్యితో దీపం పెడితే చెరి ఫలితాలు తగ్గే ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇక 3వది కర్కాటక రాశి. కర్కాటక రాశిలో ఉన్నవారు పట్టుదలతో ఉండాలి. ఏ విషయంలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు. నిర్లక్ష్యంగా వ్యవహరించడం కారణంగా ముఖ్యమైన విషయాలు కోల్పోవలసిన పరిస్థితి ఉంటుంది. ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పడతాయి, జీవిత భాగస్వామితో గొడవలవుతాయి. ఈ విషయాల్లో వీరు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. వీరైతే కనుక సమయానికి అన్ని పనులను సకాలంలో చేయడానికి ప్రయత్నించు ఉంటారు. ఈ రాశి వారికి సంబంధించి శివారాధన చక్కటి ఫలితాలను కలిగిస్తుంది. ఇక 4వది ధనస్సు రాశి. ధనస్సు రాశిలో ఉన్నవారు కొత్త సంవత్సరంలో వ్యాపారం ప్రారంభించడానికి అనుకూలంగా లేదు. ఎవరు కూడా వ్యాపారాలను ప్రారంభించకండి. ఇక ఉద్యోగం చేసే వారికి పరిస్థితులు అస్సలు బాగోలేదు, ఒత్తిడి ఎదురవుతుంది. ఈ యొక్క రాశి వారు కొన్ని పరిస్థితులను, ముఖ్యమైన నిర్ణయాలను వాయిదా వేసుకోవడం ద్వారా వీరైతే కనుక చక్కటి ఫలితాలను పొందుకునే పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరాధన చేసుకోవడం ద్వారా చక్కటి ఫలితాలను పొందుకుంటారు.
కీడు అనేది తొలగిపోయి ఈ రాశి వారికి శుభకరమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. చూశారు కదండి, ఈ 4 రాశుల వారు చేయవలసిన పరిహారాలు, ఏ విధమైన దేవతారాధన చేస్తే ఏ విధంగా ఫలితాలు ఉండబోతున్నాయో తెలిసారు కదండి. ఈ విధంగా మీరైతే కనుక దేవతారాధన చేసుకుని మీకున్నటువంటి ప్రతికూలతల్ని అనుకూలంగా మార్చుకుంటే కనుక చక్కటి ఫలితాలను పొందుకునే అవకాశాలు ఉన్నాయి. తప్పనిసరిగా మీరైతే కనుక ఈ విధమైన పరిహారాలను ప్రయత్నించి అందరికీ కూడా శుభం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.